ఒక్కటి పటాన్ చెరువు అంటేనే రెడ్డి సామాజిక వర్గానికి పెట్టని కోటలు అంటే ఎక్కువ రెడ్డి సామాజిక వర్గం హవా ఉంటుంది అక్కడ అంటారనమాట. అంటే 2009 ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో కానీ బీసీ ట్రంప్ కార్డుతో మీరు ఎన్నికల్లోకి వచ్చినప్పుడు బీసీల అభ్యున్నత కోసం పోరాడతా, బీసీలే నా ఊపిరి, నేను ఒక బీసీగా బీసీలందరినీ కూడా ఐక్యం చేసి అది చేస్తా ఇది చేస్తానన్న నందీశ్వర్ గౌడ్ గారు ఎమ్మెల్యే అయ్యాక ఆయన చుట్టూ ఉన్న కోటరీ మొత్తం అంటే క్యాడర్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కూడా అంతా రెడ్లనే పెట్టుకున్నారు, రెడ్ల భజన చేస్తూ వచ్చారు, బీసీలను మర్చిపోయారు అనేది కూడా అదేం లేదన్న. ఇప్పుడు అలా ఒక కమ్యూనిటీ మీద ఎప్పుడు కూడా ఎలక్షన్లో గెలవలేము మనం. నేను ఒక బీసీని అని చెప్పి ఎలక్షన్లో పోతే గౌడ్ అని చెప్పి పోతే గౌడ్లు వేస్తే గెలవ కదా నేను ఎమ్మెల్యేగా. అన్ని కులాలు కలవాలి, అంత క్యాడర్ కలవాలి, అన్ని మతాలు కలవాలి, కలిస్తేనే. కానీ రెడ్ల భజన చేశారు అనేది ఒకటి ఉంది లేదన్న. అట్లేం లేదు, నేను అందరినీ చూశాను. అనవసరంగా ఉట్టిగా కొద్దిమంది అది కావాలని చెప్పడమే తప్ప నేను అన్ని అపోదైతే వచ్చింది కదా, బీసీలను పట్టించుకోలేదు, అట్లేం లేదు. అదే నాకు ఇంకా ఉల్టా అన్నారు, బీసీలకే ఉన్నాడు బీసీలకే చేస్తాడని చెప్పి. అట్లేం వాళ్ళ ఒక వర్గం వాళ్ళు కావాలని బ్లేమ్ చేసిండు నన్ను అక్కడ, మొత్తం ఈయన బీసీలకే చేస్తాడు అదని ఇదని. అట్లేం లేదు. వాళ్ళందరూ మళ్ళా మీరు అక్కడ అడగండి, అరే ఈయన పాపం అనవసరం గొడవ కొట్టాం కదా ఈయననే మంచిగా ఉండే కదా అని ఇలా ఫీలింగ్ అక్కడ. నేను గొప్ప చెప్పుకోవడం కాదు అది, మీరు అడిగి చూడండి అక్కడ వచ్చి పటంచెర్లో ఇద్దరి మధ్యలో ఎవరు మంచోళ్ళు అంటే నందీశ్వర్ గౌడ్ మంచోడు అంటే మళ్ళీ నన్ను ఇంటర్వ్యూ తీసుకోండి, మీరు తీసుకోకండి లేకుంటే. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మీద అరే ఈయననే మంచోడు ఉండే కదా, ఏమో ఈయన కమ్సకమ్ పోతే మర్యాద మాట్లాడుతుండే, చేస్తుండే, కూర్చోబెడుతుండే, పని అవుతుంది కాదు సార్. ఇప్పుడు అందరు నేను ఒక పొలిటీషియన్ గా కానీ అందరికి చేయలేము, ఎవరు చేయగలుగుతారు? ఇప్పుడు అందరు ఇప్పుడు 3 లక్షల ఓట్లు మా దగ్గర, అందరికీ సమానంగా చూసినోడే నాయకుడు అవుతాడు కదా. 3 లక్షల మందికి నేను అందరు వచ్చి అనేది అందరు చేయగలుగుతాం పని. ఒకటి అవుతుంది ఒకటి కాదు పనులను. ఇప్పుడు రాజకీయ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఉండే, ఇప్పుడు ఆయనకు 10,000 మంది అప్లికేషన్లు పెట్టుకుని ఎమ్మెల్యే కావాలండి, 294 మందికి టికెట్ ఇచ్చాడు కదా, అందరికి ఇవ్వలేడు కదా. అందరికీ సర్దుబాటు చేసే సమర్థత కూడా ఉండాలి కదా. ఉండాలి కానీ అది సమయము సందర్భం రావాలి కదా సార్. అది అంతా ఒకటేసారి ఏ నాయకుడు కూడా చేయలేడు. అట్లా నేను కూడా నాకు ఒక వ్యక్తిని సంతృప్తి పరిచినప్పుడు అవతల వ్యక్తి అసంతృప్తి పరుడు ఉన్నప్పుడు అసంతృప్తివాదిని కూడా సంతృప్తి పరచగల శక్తి ఉన్నప్పుడే మంచి నాయకుడు అవుతాడు. అది దానికి ఎక్స్పీరియన్స్ కావాలి. అది మీకు లేదంటారా? ఉంది, అది సమయం రావాలి కదా. ఇప్పుడు ఒకటేసారి అయితే రామచంద్ర స్పీకర్ రామచంద్రారెడ్డి గారు, ఎంపీ బాగారెడ్డి గారు, రాజకీయాల్లోనే దిట్టైన వి హనుమంతరావు గారు, డిఎస్ గారు, వీళ్ళందరి వెంట నడిచిన మీరు అంత సీనియారిటీ పొందలేదంటారా? పొందేపటికే ఇవాళ మేము రాజకీయాల్లో ఉండగలుగుతున్నాము. ఇలా ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు మమ్మల్ని, అది ఈయనైతేనే బాగుండే మాకు ఆ యొక్క పాజిటివ్నెస్ వస్తుంది కదా. లేకుంటే ఆయననే ఈయన వేస్ట్ అని అంటే ఎందుకు కోరుకుంటున్నారు ప్రజలు మిమ్మల్ని? ఇప్పుడు అంటే ఆ మంచితనము, చేసిన పనులు, అక్కడ డెవలప్మెంట్ లేదా? ఇప్పుడు డెవలప్మెంట్ లేదా? ఇప్పుడు ఉంది డెవలప్మెంట్. ఎందుకు లేదు? నేను అట్లా అబద్ధం ఏం చెప్తాను. ఉంది డెవలప్మెంట్ ఒకటే. డెవలప్మెంట్ అభివృద్ధి ఉన్నప్పుడు మరి ప్రజలు ఎందుకు కోరుకుంటారు? మీ నాయకత్వాన్ని ఎందుకు కోరుకుంటారు? నాయకత్వం కూడా కావాలి కదండి, ప్రజలతో మింగిలే కావాలి కదా. ప్రజలకు కావాల్సింది ఏంది? మంచి నాయకుడు కావాలి. ప్రజలకు కావాల్సింది అందుబాటులో ఉండే నాయకుడు, అభివృద్ధి. కార్యకర్తలకు కావాల్సింది మంచి నాయకుడు, మంచి లీడరు. ఎలక్షన్ మూమెంట్లో చూసేది కార్యకర్తలు మంచి లీడర్ని చూస్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓటర్లు చూసేది అభివృద్ధిని. ఇక్కడ అభివృద్ధి చూస్తున్నారు, అభివృద్ధి జరుగుతోందని మీరే అంటున్నారు. అభివృద్ధికి తోడు మంచి నాయకత్వం కూడా కావాలి కదా. ప్రజలకు అవసరమేమి అట్లే ఉంటుందండి. ఇప్పుడు మేము కోరుకున్నట్టు మాకు అందుబాటులో ఉన్నాయా లేదా? మంచి రోడ్లు ఉన్నాయా? మంచి నీళ్లు ఉన్నాయా? ప్రతి మనిషికి ఏదో ఒక పని పెడతారు నాయకుడి దగ్గర. అడ్మిషన్ కావాలి, హాస్పిటల్ టైంకు రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తాడు వాడు. రాత్రి 12 గంటలకు మనం అక్కడ ఉండాలి, పోయి హాస్పిటల్ ఏదైనా ట్రీట్మెంట్ చేయించాలి. అట్లా ఉంటే అందుబాటులో ఉండే నాయకుడు లేడు అక్కడ. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే లేరంటారా అందుబాటులో? లేడని అంటున్నారు ప్రజలంతా. లేకుంటే నన్ను ఎందుకు కోరుకుంటారు? స్థానిక ఎమ్మెల్యే కూడా గతంలో మీ వర్గంలో ఉన్నాడే కదా. మా కాంగ్రెస్ వాడే కదా సార్. కాంగ్రెస్ మహిపాల్ రెడ్డి మీ వర్గంలో తిరిగినోడే. చెప్పాలంటే మీకు శిష్యుడు లాంటి వాడు మహిపాల్ రెడ్డి అంటారు. శిష్యుడు అంటే ఇక మేము మండల్ ప్రెసిడెంట్ గా అక్కడ కాంగ్రెస్ లో ఉండి మేము అక్కడ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేనే చేసిన. ఆయన డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మన స్వామి చరణ్ గారిని చెప్పి చేయించడం జరిగింది. కాంగ్రెస్ సార్ మీరు ఓపెన్ చెప్పండి, ఈరోజు మహిపాల్ రెడ్డి గారి